పర్యాటక శాఖ మంత్రి కదా, ఇంకా పర్యటనలు చేసుకుంటా ఉంటది. పర్యటనలో జబర్దస్త్ ఏమి ఉండదంటావా? ఇంకా ట్రాలీల మీద డాన్సులే, ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్సులే. ఇంకా ఓ ఇది మన ఫంక్షన్ కు వెనకాల ఉంటది, అదే అదే దాని మీద డాన్సులు వేసుకోవడమే. మరి కరమేం పట్టలేదులే, కొడుకే 1.5-2 కోట్లు పెట్టి కారు తీయించినప్పుడు, కారుకే 1.5 కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా ఆమె దగ్గర లెక్క ఉండదేమయ్యా. నగరి మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఆర్కే రోజా మీద ప్రెసిడెంట్ నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారంట, బూతులు తిట్టారంట. ఆవిడ బాధపడుతుంది, వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను మహిళని, ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చా, మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు నాశనం అయిపోతారు, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. సాక్షి లైవ్కి వచ్చింది డిబేట్ కి, వెక్కి వెక్కి ఏడుస్తుంది. బట్ అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి నేను మీకు వినిపిస్తాను, చూడండి. కళ్ళ నీళ్ళు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటా. దేవుడు అనేవాడు ఉన్నాడు, దాన్ని ఎవరో కాదనరు. నీకైతే దరిదాపుల్లోనే ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అక్కడికి వెళ్ళి పూజ చేసుకోకుండా, భజన చేసుకోకుండా, కింద నుంచి వేల మందిని పైకి తీసుకెళ్లి కోట్ల రూపాయలు సంపాదించావు. నైవేద్యం పెట్టాల్సిన కొండ మీద ప్రెస్ మీట్లు పెట్టావు. నువ్వు వచ్చి మళ్ళీ దేవుడు అనేవాడు ఒకడున్నాడు అంటున్నావు. నువ్వు అసలు దేవుడు అనే పదం వాడుతుంటే మెంటల్ 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 లేసిపోతుంది నాకు అసలు. గతంలో జగన్మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామిని కొండ మీద దౌర్భాగ్యాలు, అవినీతులు, అక్రమాలు చేస్తుంటే చూసి ఎంజాయ్ చేసి అన్నిచ్చే చిల్లర పైసల కోసం చప్పట్లు కొట్టిన వ్యక్తివి నువ్వు. మళ్ళీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అంటున్నావు. మళ్ళీ ఏమంటున్నావు ఆర్కే రోజా, నువ్వు ఆడవాళ్ళనంటే ఎవరైనా సర్వనాశనం అయిపోతారు అంటున్నావు. గతంలో అసెంబ్లీలో ఆడపడుచు భువనేశ్వర్ గారిని వల్లభనేని ఊసి మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నారా బ్రాహ్మణి గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? రాయపాటి అరుణ గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? నా భార్య ఓయో రూములో దొరికిందని ఒక ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వీళ్ళే కాకుండా కూటమిలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, వాళ్ళ గురించి దారుణాతి దారుణంగా మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకు బాధ ఉండదా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళని బాధ పెడితే అవతల వాళ్ళు నాశనం అయిపోరా? అలా చేశారు కాబట్టే మీ పార్టీ 151లో 5 ఎగిరిపోయి 11 వచ్చాయి. అది నీకు తెలుసు కదా, ప్రాక్టికల్ గా చూసావు కదా. మళ్ళీ నువ్వు వచ్చేసి ఏరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావే అంటే నీ దాకా వచ్చేసరికి బాధ వస్తుందా? మిగతా వాళ్ళు ఎవరు ఆడాలి కాదా? ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి మహిళా నేతలందరూ బయటకు వచ్చేసి రోజాకి అన్యాయం జరిగిందంటున్నారే. మొన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు కడుపు కూర్చున్నోడు మాట్లాడతాడా? మనిషి అన్నోడు మాట్లాడతాడా? ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే సాటి మహిళ మీద అలా మాట్లాడతారా? బోరు బావి తన భర్తనే తాను చంపాలనుకుంటుంది, బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది, ఆవిడ పిహెచ్డీ చేసింది. ఆ రోజు నువ్వేం చేస్తున్నావు? జరిగి 2 వారాలు కూడా కాలేదే. అంత దారుణంగా ఒక మనిషిని అవమానిస్తే నగరిలోనే ఉన్నావు కదా, అన్నకి చెప్పొచ్చు కదా, అన్న ఇది తప్పన్నా, అలా అనకూడదు, నేను మహిళనే, నాకు ఒక కూతురుంది, సాటి మహిళని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, వాళ్ళ ఉసురు తగిలితే మనం పైకి రాము, గతంలో కూడా ఇలా మాట్లాడే కదా మనకు 5 సీట్లు పోయి 11 మిగిలినాయని. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు శ్యామల మాట్లాడుతుంది, లక్ష్మీ భారత మాట్లాడుతుంది, అందరూ మాట్లాడుతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు మాత్రమే మహిళలు అని ఒక లా ఉందా? ఒక రాజ్యాంగం ఉందా? కూటమిలో ఉండే వాళ్ళు ఎవరు మహిళలు కాదా? ఇక్కడ మాట్లాడుతున్నావే ఎవరన్నా బయట రాష్ట్రాల వాళ్ళు, బయట దేశాల వాళ్ళు చూస్తే నిజంగా నీకు అన్యాయం జరిగిందేమో, నీ నోటి గుండా మంచి మంచి సంస్కారమైన మాటలు వస్తాయి, అయ్యో అనామకురాలు అమాయకురాలు అనుకుంటారేమో. నేను చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను. నిన్న రోజా మేడం గారు వైసీపీ నాయకురాలండి, ఒక మాజీ మినిస్టర్ కూడా చాలా బాధపడ్డారు అన్నమాట అండి. చాలా ఏడ్చేశారండి ఆవిడ, ఒక సాక్షి టీవీలో కూర్చొని ఏడ్చారన్నమాట. మరి ఎందుకంత బాధ పెట్టారు ఏంటి కూటమి ప్రభుత్వం అని నేను అడుగుతున్నాను మేడం. సార్ మీకు అలాగే చూసే వీక్షకులకి కూడా నమస్కారం సార్. ఇప్పుడు ఎలా ఉంది అంటే రోజా గారి ఏడుపు దొంగే దొంగ 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 నరిసినట్టుంది సార్ 100%. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు మిగతా మహిళా మినిస్టర్లతో కంపేర్ చేస్తే కొడాలి నాని, బోరగడ్డ అనిలు, శ్రీరెడ్డి, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఇలా ఒక భూత పురాణం లిస్టును తీసుకుంటే గత 5 ఏళ్ల పాటు మనం ఆ భూత పురాణం లిస్ట్ లో ఉన్నటువంటి మేల్ పీపుల్ తో పోటీ పడుతూ ఫిమేల్స్ నుంచి ప్రథమ స్థానంలో నిలిచినటువంటి నోటి వదరుబోతు మహిళా నాయకురాలు రోజా ఏ రకంగా మాట్లాడింది అంటే, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, చిరంజీవి గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి, వీళ్ళ నలుగురిని మాట్లాడడంలో ఆ రోజా నోటికి అడ్డు అదుపు లేకుండా వాగినటువంటి ఏకైక నోటి దురుసు, నోటి దురద నాయకురాలు రోజా.
ఎంత పర్సనల్ గా అబ్యూస్ చేసిందంటే అంత పర్సనల్ గా అబ్యూస్ చేసింది అందరిని. అలాగే ఈ మహాతల్లి డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో కొంతమంది మీద వీడియోలు చేయించి వేధించింది. దానికి నేను కూడా బాధ్యురాలిని. మీరు వీళ్ళంతా కూడా చేసినటువంటి నేను కూడా బాధ్యురాలిని సార్. రోజా చేసినటువంటి ఒక ప్లాన్ కి నేను కూడా బాధితురాలిని. ఆ ప్లాన్ ఏంటి అంటే చిరంజీవి యువత ముసుగులో కొంతమంది వైసీపీ అకౌంట్లను రెచ్చగొట్టించి నా మీద ట్రోల్ చేసేలాగా చేయించింది. దాని వెనకాల ఉన్నది రోజానే. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే ఈ ట్రోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత 2వ రోజు 3వ రోజు ప్రెస్ మీట్ పెట్టి నా పేరు ఉచ్చరించి మరీ నా విషయం మాట్లాడింది ఆవిడ. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. అలాగే వాళ్ళ బంధువు ఎవరు రవీందర్ రెడ్డి అని ఒక అతను నాకు ఫోన్ చేసి బెదిరించాడు. రోజాని అంటావా నువ్వు, నీ సంగతి తేలుస్తాం చూడని చెప్పేసి. అది జరిగిన తర్వాత 2-3 రోజులకి ఈ ట్రోలింగ్ స్టార్ట్ అయింది నా మీద చిరంజీవి యువత పేరుతోటి. ఇదంతా కూడా ఇవన్నీ రోజా గారు చేయించినవి. ఇది అట్లా పెట్టేసాను. మేము సామాన్యులు సరే, మేము ఇట్లాంటి వాళ్ళు అందరూ చేసేటువంటి దాష్టికాలకి దారుణాలకి సహజంగానే రాజకీయాలు ఎదిగే క్రమంలో బలవుతూ ఉండేవాళ్ళం మేమంతా కూడా. కానీ ఆమెకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఆవిడతో పాటు కలిసి నడిచినటువంటి లోకేష్ గారు, వీళ్ళందరినీ ఆవిడతో సినీ ప్రస్థానంలో ఎంతో కాలం కొనసాగుతూ ఆవిడకి అవకాశాలు కూడా ఇస్తూ, సినిమా అవకాశాలు, ఆవిడతో పాటు అదే రంగంలో ఆవిడ కన్నా కూడా ఉన్నతంగా ఉన్నటువంటి చిరంజీవి గారిని ఇంటికి వస్తే భోజనం పెట్టారు అని చెప్పేసి మరి గౌరవంగా చెప్పేది గతంలో. అట్లాంటి వ్యక్తిని కూడా, అలాగే మహిళల పట్ల ఎంతో గౌరవ మర్యాదలు ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిగా మాట్లాడిందండి. నోట్ ఏం పెట్టుకున్నారు, ఎవరు ఐస్ క్రీమ్ పెట్టుకున్నారు, హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా, లోకేష్ గాడు ఇలా మాట్లాడిందండి ఆవిడ. మళ్ళీ లోకేష్ గారి భార్యని దానికి ఇస్తే అది తీసుకెళ్లి హెరిటేజ్ ఇట్లా అంటే 1-2 అని కాదు, ఆవిడ నోటికి అసలు అడ్డు అదుపు లేకుండా ఇష్టారీతిగా మురిగినటువంటి నాయకురాలు రోజా. ఇవాళ పాపం ఆవిడ దాకా వచ్చేటప్పటికి ఏడుస్తుందండి. నాకు అందుకే దొంగోడే దొంగ దొంగ నరిసినట్టుగా సామెత గుర్తొచ్చింది 100%. ఆ కళ్ళ నీళ్లకి అట్లాంటి మహానటి యాక్టింగ్ కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రోజా సెట్ అవ్వదు. ఆ క్యారెక్టర్ ని రోజా వదిలేయాలి 100%. ఎందుకంటే ఆవిడ చేసినటువంటి గతం తాలూకు వాస్తవాలన్నీ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొడితే వచ్చేస్తాయి అనమాట. సోషల్ మీడియాలో రోజా నోటి దురుచు అని కొట్టేస్తే వచ్చేస్తాయి బూతులు. అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి ఆవిడ. పైగా అసెంబ్లీ సాక్షిగా సాటి మహిళా నాయకురాలని, సాటి ఎమ్మెల్యేలని కూడా బాడీ షేమింగ్ చేస్తూ, ఉచ్చరిస్తూ, డ్రామాలు వేస్తూ, డాన్సులు వేస్తూ చేసినటువంటి వ్యక్తి రోజా. ఆ రోజా ఎవరు వచ్చి కళ్ళ నీళ్లు పెడుతూ ఉంటే సెట్ అవట్లా. మొసలి కన్నీళ్ళలాగా అనిపిస్తున్నాయి తప్ప అవి బాధతో వచ్చేటువంటి ఒక మహిళా కన్నీళ్ళలాగా మాకు అనిపించట్లేదు. కాబట్టి ఆ క్యారెక్టర్ ఆ రోజాకి ఇప్పుడు సెట్ అవ్వదు. ఆ క్యారెక్టర్ ని తీసేసి ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టుకోమని చెప్పండి. అంటే ఏమంటదంటే అండి, మా కుటుంబ సభ్యులు మా ట్రోలింగ్ చూసి మా పిల్లలు కానీ హస్బెండ్ కానీ బ్రదర్స్ రిలేటివ్స్ ఎంత బాధపడుతున్నారు పాపం. మా అందరిది అదే పరిస్థితిగా సార్. ఆవిడకి ఇంకా పదవి ఉంది, మహిళా నాయకురాలుగా పేరుంది, కోట్ల రూపాయల ఆస్తులు 5 ఏళ్ల పాటు కూడగట్టుకుంది, ఒక హై ప్రొఫైల్ లైఫ్ లో ఉంది. ఆవిడకే అంత బాధ వేసిద్ది అని వాళ్ళు బాధపడితే అతి సామాన్యులం, కూలీనాలి చేసుకుని బతికేటోళ్ళం, పల్లెటూరులో సభ్య సమాజంలో ఉండేవాళ్ళం, నిద్ర లేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో అని జీవితాలను గడుపుతూ ఉండేవాళ్ళం. ఇట్లాంటి మా జీవితాలు ఎట్లా ఉంటాయని చెప్పి మా మీద అన్ని ట్రోలింగ్స్ చేయించారు సార్. మార్ఫింగ్లు, ట్రోలింగ్, ఎడిటింగ్ చేసి బూతు బొమ్మలకి తీసుకొచ్చి, నెట్ లో నుంచి బూతు బొమ్మలు తీసుకొచ్చి మా ఫేసుల్ని మార్ఫింగ్ చేయించి పెట్టించారు. ఇవన్నీ మేము మరి సామాన్యులం కదా సార్. మా జీవితాలు ఎంత, మేమెంత, మరి మా మీద చేసినప్పుడు గుర్తు రాలేదా? మేము సాటి ఆడపిల్లలవి, మా జీవితాలు ఛిద్రం అయిపోతాయి, మాకేమైనా జరిగితే మా కుటుంబాలు రోడ్డున పడతాయి, మా పిల్లల భవిష్యత్తులు ఏమైపోతాయి అన్న ఆలోచన రాలేదా సార్? ఒక మహిళే అర్థం చేసుకోలేకపోయిందా? నిద్ర లేస్తే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద నిరంతరం ఏడ్చారే మీ నాయకుడు, మీ 150 మంది మంద మొత్తం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద పడి ఏడ్చారే. ఆయన భార్యలు మహిళలను గుర్తు రాలేదా? ఆయన బిడ్డలు బాధపడతారని గుర్తు రాలేదా? ఆయన కుటుంబం అవమానం పాలైద్దని చెప్పేసి గుర్తు రాలేదా? ఇవన్నీ అప్పుడు ఏమైనాయి సార్? ఎందుకని అంటే మీ దాకా వస్తే నొప్పి తెలియలేదా? పాపం అంటే టూరిజం మినిస్టర్ గా ఉండి ఒక రిషికొండ మీద మంచి చక్కటి బిల్డింగ్ కూడా కట్టాను, అసలు జాలి దయ ఏమీ లేదని బాధపడుతున్నాడు ఆవిడ. ఎవరి కోసం కట్టారండి రిషికొండ మీద బిల్డింగ్? మంచి బిల్డింగ్ వాళ్ళ డబ్బులు కాకుండా ప్రజల డబ్బులతోటి, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజల డబ్బులతోటి క్యాంపు కార్యాలయానికి పెద్ద రాజభవనం కట్టారు. ఇవాళ ప్రజలు అడిగారా అది? ఇవాళ ఆ రాజభవనాన్ని ఎవరు ఉపయోగించుకుని ఉంటారు? అట్లీస్ట్ ఒక టూరిజం ప్లేస్, ఆ డబ్బులతోటి ఒక టూరిజం ప్లేస్ డెవలప్ చేస్తే దానివల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చి ఉండేది. వచ్చేటువంటి పర్యాటకులు ఆ బిల్డింగ్ ను వాడుకోవడం మూలంగా దాని మీద రెవెన్యూ జనరేట్ అయ్యేది. అలా కాకుండా క్యాంపు కార్యాలయం అని చెప్పేసి సామాన్య ప్రజలు ఎవరు నివాస యోగ్యానికి కూడా కాకుండా పెద్ద పెద్ద కాస్ట్లీ శాండ్లియర్స్, కాస్ట్లీ బాత్రూమ్ టబ్బులు, ఇంత దారుణంగా ప్రజల డబ్బును దుర్వినియోగం చేసి కట్టినటువంటి ఋషికొండ ప్యాలెస్ నుంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అక్కడ చెప్పించుకుని కొట్టించుకోవడాలి తప్ప అంత డబ్బులు ఎందుకు ఖర్చు చేశారని చెప్పేసి మాలాంటి వాళ్ళమే
జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవన్నారు, పథకాలు ఇవ్వడానికి డబ్బులు సరిపోవట్లే అని చెప్పేసి ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. ఆ ఉద్యోగులు క్యాలెండర్ ఇవ్వమంటే బడ్జెట్ లోటు అన్నారు. 3 రాజధానులు పూర్తి చేస్తామని చెప్పేసి దానికి బడ్జెట్ లోటు కాబట్టి విశాఖనే రాజధానిగా కొనసాగిస్తాం, ఇప్పుడు ఎలా ఉంది అలాగే అని చెప్పేసి మాట్లాడారు. కర్నూలుకి అమరావతికి ఇచ్చినటువంటి హామీ వదిలేశారు. ఈ రైల్వే లైన్కి సంబంధించి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులు కానివ్వండి, భూమిని కానివ్వండి కేటాయించడంలో కూడా డబ్బులు లేవని చెప్పేసి చేతులు ఎత్తేసి రైల్వే లైన్ లేట్ చేయడానికి చేశారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎందుకు వాడారో కూడా తెలియకుండా 2% పనులు మాత్రమే పూర్తి చేశారు. పంచాయతీ నిధులు ఖాళీ చేసి ఇష్టారీతిగా పథకాలకు వాడేసుకున్నారు. స్త్రీ నిధి, శిశు సంక్షేమ శాఖ నిధులు, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిధులు కూడా ఇష్టారీతిగా వాడేసుకున్నారు. వీటన్నింటికి డబ్బులు లేవు. రుషికొండ ప్యాలెస్ మాత్రం ముఖ్యమంత్రి పోయినప్పుడు నిద్రపోయి రావడానికి అంత ఖర్చు పెట్టి దాదాపుగా 500 కోట్ల రూపాయలు. ఎవరి డబ్బు సార్ ఇదంతా? రోజా ఇంట్లో డబ్బా? జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో డబ్బా? లేదంటే ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా బినామీల డబ్బా? ఎవరిది కాదు కదా, మీది నాది నాలాంటి వాళ్ళు ఎందరిదో. నిద్ర లేస్తే పొద్దున్నే సాయంత్రం వరకు పనులు చేసుకొని తినే ప్రతి వస్తువు మీద, కొనే ప్రతి వస్తువు మీద, సంపాదించే ప్రతి రూపాయి మీద ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి వాళ్ళందరి డబ్బు అది. దాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి, రోజా లాంటి గొప్ప గొప్ప నాయకులు టూరిజం గా వెళ్ళేవారు. జస్ట్ అక్కడ విజిట్ కి వెళ్ళినప్పుడు పడుకొని నిద్రపోవడానికి అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. ఇది నిజంగానే దుర్వినియోగమే కదా, బాధ్యత రాహిత్యమే కదా ప్రజల సంపద పట్ల. దీన్ని గొప్పగా ఎలా చెప్పుకుంటారు ఇవాళ? అవునండి. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి చక్కగా నిర్వహించాను, టూరిజం మినిస్టర్ గా ఉండి చక్కగా ఆడుదాం ఆంధ్ర అని కూడా నిర్వహించాలని చెప్తుందండి ఆవిడ. ఆడుదాం ఆంధ్ర కింద జరిగినటువంటి స్కామ్ తవ్వితే దాదాపుగా అందులో 70% నిధులు రోజా ఖాతాలోకి, రోజా బినామీల ఖాతాలోకే వెళ్ళాయి. 30% నిధులు మాత్రమే మిగతా ఉద్యోగుల పేరుతోటి ఆ స్కీమ్ పేరుతో చేసినటువంటి స్కామ్ కు సంబంధించి వినియోగించబడ్డాయన్న విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఆల్రెడీ దానికి సంబంధించి తవ్వకాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ తవ్వకాల్లో అరెస్ట్ అయింది అన్నటువంటి భయంతోనే ఇప్పుడు విక్టిమ్ కార్డు, మహిళా కార్డు ఉపయోగించుకొని వచ్చి మీడియా ముందు కన్నీళ్లు పెడుతుంది. ఈ విషయం మాకు అందరికీ తెలుసు క్లియర్ గా. ఆడుదాం ఆంధ్రలో ఆవిడ ఎంత అవినీతి చేసిందంటానికి మేము అందరం దగ్గర ప్రత్యక్ష సాక్షులం సార్. ఎక్కడ టోర్నమెంట్ పెట్టినా సరే లోకల్ గా ఉన్నటువంటి నాయకులతో ప్రైజ్ మనీ ఇప్పించారు. ఒకసారి బ్యాటింగ్ చేస్తే రెండోసారికి బ్యాట్ లేకుండా ఇరిగిపోయేటువంటి నాసిరకమైనటువంటి ఐటమ్స్ ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. అలాగే స్థానికంగా ప్రజాప్రతినిధులను వాడి ఖర్చులని పెట్టించారే తప్ప ఎక్కడా కూడా ఆ బడ్జెట్ లో ఆ పథకానికి కేటాయించిన డబ్బుల్ని వాళ్ళు ఉపయోగించింది 30% కూడా ఉపయోగించలేదు. 70% వాళ్ళ ఖాతాల్లోకి పోయాయి. ఇది ఖచ్చితంగా ఈ కేసు విషయంలో, ఈ స్కామ్ విషయంలో రోజా 100% అరెస్ట్ అయ్యే తీరుద్ది. ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆమెకు కూడా ఆ విషయం తెలుసు కాబట్టి ఆమె ఎంత అవినీతి చేసిందో అందులో బయటపడితే అరెస్ట్ చేయకుండానే ఇప్పుడు ఈ కళ్ళ నీళ్లు డ్రామాలు ఆడుతుంది సార్. అయితే అరుణ్ గారు, నా డౌట్ ఏంటంటే పబ్లిక్ టాక్ కొంతమంది చెప్పారండి, శ్రీరెడ్డి తర్వాత విడుదల రజని గారు వీళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు, రోజా శ్యామల గారు మాట్లాడినప్పుడు రోజా గారు ఎక్కడున్నారు? శ్రీరెడ్డి మాటలు ఎప్పుడు ఖండించలేదు. సార్ ఎక్కడున్నారన్న కాన్సెప్ట్ అసలు వద్దనే వద్దు. ఎందుకంటే ఆ క్వశ్చన్ మనం ఎప్పుడు వేయాలంటే ఈవిడ కనుక తిట్టకుండా ఉండుంటే మనం ఆ క్వశ్చన్ వేయాలి. అసలు తిట్టిన వాళ్ళలో ప్రథమరాలు ఈవిడే. ఉన్న మహిళా నాయకురాళ్ళందరిలో కల్లా కూడా నోరు బారేసుకొని అసలు నేను ఒక మంత్రిని, నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఒక మహిళని అన్న విషయాన్ని మర్చిపోయి నిత్యంగా మాట్లాడినటువంటి మహిళా నాయకురాళ్ళు ఫస్ట్ ప్లేస్. ఇంకెవరు లేరు నాకు తెలిసినంత వరకు వైసీపీలో అంత దారుణంగా అసెంబ్లీ స్థాయి గ్రేడ్ ఉండి అంత చండాలంగా మాట్లాడిన వాళ్ళు ఇంకెవరు లేరు. ఆ తర్వాత విడుదల రజని కొంత మాట్లాడింది, బట్ ఈవిడ స్థాయి కాదు. ఈవిడ #1 ర్యాంకర్ ఆ బూతుల పార్టీలో. మహిళల నుంచి బూతులు తిట్టినటువంటి #1 ర్యాంకర్ ఈవిడ. ఆ క్వశ్చన్ మనం అడగకూడదు. ఆవిడ నువ్వు ఏడున్నావు అన్న క్వశ్చన్ అసలు అడగకూడదు. నువ్వు తిట్టావు కదా అప్పుడు ఏం చెప్తావు అని అడగాలి మనం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగింది వచ్చేస్తానన్నారు, మరి నాకు అన్యాయం జరిగింది ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు అంటుందండి ఆవిడ. నువ్వు ఆడపిల్లలాగా ఎప్పుడైనా బిహేవ్ చేస్తేగా, అసలు నీ కాడ ఆడ లక్షణాలు ఏమన్నా ఉంటేగా, నీలో మహిళా తత్వం, మాతృత్వం, మూర్తి ఏదైనా స్త్రీ తత్వం ఏదైనా మాకు ఎప్పుడైనా కనిపిస్తాయి గత 5 ఏళ్లలో. అనకూడదు ఆడపిల్ల, నేను సాటి ఆడపిల్లని కాబట్టి అట్లా మాట్లాడకూడదు. కానీ ఆవిడ ప్రవర్తించినటువంటి తీరు అంత చండాలంగా ఉండి ఇష్టారీతిగా అసెంబ్లీ సాక్షిగా బాడీ షేమింగ్ చేస్తూ కులికి డాన్స్ లేసింది అంటే ఆవిడ ఇంకా మహిళా తత్వం ఎక్కడుంది, మాతృత్వం ఎక్కడుంది? సాటి మహిళా నాయకురాలని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే వంగలపూడి అనిత గారు లాంటి వాళ్ళని, మాలాంటి చిన్న కార్యకర్తల్ని వాళ్ళ పార్టీ నాయకులు దారుణాతి దారుణంగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని, మీడియా టీవీ డిబేట్లు, ఇంటర్వ్యూలు వేదికగా చేసుకొని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే నీలో ఎక్కడ మాకు మహిళా తత్వం కనిపించింది? ఏ రోజున రెస్పాండ్ అవ్వలేదే. అసలు పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని రేప్ చేస్తానని చెప్పేసి మాట్లాడాడు ఒక పోరంబోకు వీళ్ళ పార్టీ నుంచి. ఆ రోజు ఈవిడ బయటకు వచ్చి మాట్లాడలేదే. లోకేష్ గారు పుట్టుకల గురించి అసెంబ్లీ వేదిక సాక్షిగా మాట్లాడారు. ఆ రోజు చప్పట్లు కొట్టి నవ్వుకొని నాలుకలు వరుసుకుని మాట్లాడింది. కానీ ఏ రోజు ఇది తప్పు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆవిడ గొంతెత్తలేదే. ఇది తప్పు, మనం చేస్తోంది, ఇక్కడ మాట్లాడాల్సింది ఇవి కాదని చెప్పేసి ఏ రోజా మాట్లాడలేదే. మరి అప్పుడు మాట్లాడినటువంటి నోరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు క్వశ్చన్ చేస్తుంది అంటే, నువ్వు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో ఇంకొకట. అంటే ఆవిడ ఏమంటుందంటే దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని అందరూ శిక్షిస్తుందట. అందరూ దేవుడు శిక్షిస్తాడు. 5 ఏళ్ల పాటు చేసినటువంటి దాష్టికాలం చూశాడు కాబట్టి దేవుడు శిక్షించాడు వాళ్ళ వైసీపీ వాళ్ళని. గత 5 ఏళ్ల పాటు
భగవంతుడు అంతా చూశాడు కాబట్టే ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా సరే పనికిమాలిన పనులే చేస్తాను, ప్రతిపక్షం కూడా లేకుండా ఎక్కడో విపక్షం ఇసిరేసాడు దేవుడు అని ఇంకా వీళ్ళకి అర్థం కావట్లా.